ఈరోజు మనకి శాపంలాగా అనిపిస్తున్నది. రేపు మన జీవితాన్ని వెలిగించే ఒక వరం కావచ్చంటండి. ఈ విషయాన్ని మీరు నమ్ముతారా మరి? సీతాయనంలో 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' ఈ యొక్క పుస్తకంలో మీనాక్షి గురించి మనం తెలుసుకుంటున్నామండి. మీనాక్షి యొక్క ఆమెకి గత జన్మల్లో అంటే వాళ్ళ యొక్క తాత ముత్తాతలకి సంబంధించి ఎలా శాపం అనేది వాళ్ళ కుటుంబానికి వచ్చిందో మీనాక్షి తెలుసుకుంది. కానీ మీనాక్షికి సీతామాత చెప్పడంలో గల ఆంతర్యం ఏమిటంటారు? మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం మనకొక శాపంలాగానే అనిపిస్తుంది. కానీ నిజంగా అది శాపమే అంటారా? దానిలో కూడా ఏదో ఒక దాగి ఉన్న ఆశీర్వాదం ఉందంటండి. అలాగే మీనాక్షి వాళ్ళ యొక్క తాత ముత్తాతలకి ఈ యొక్క శాపం రావడం అనేది మీనాక్షి జీవితంలో ఒక బ్లెస్సింగ్ లాంటిదంట. మరి అదేంటో మనం చూద్దామండి ఈరోజు. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఏం తెలియచేసుకున్నాము అంటే, సీతామాత మీనాక్షి యొక్క జీవితంలో జరిగిన కథంతా చెప్తుందండి. తాత ముత్తాతల్లో జరిగింది, శాపం ఎందుకొచ్చింది, ఆ శాపం ఎవరెవరు అనుభవించారు, చివరికి ఆ శాపం నుంచి మీనాక్షి కూడా ఎలా బయటపడిందన్న విషయాలన్నీ చెప్తుంది. తర్వాత కొంచెం సేపు నేనిక్కడ అడవిలోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తుందండి. ఆమె సీతామాత చెప్పినట్లుగానే కొంచెం సేపటికి రాజప్రసాదంలో ఆవిడ మళ్ళీ ప్రత్యక్షమైపోతుందనమాట. ఆమె అడవిలో నుంచి వచ్చాక సీతామాతలో ఒక మార్పనేది కనిపిస్తుందండి. అది వీళ్ళకి తెలుస్తుంది కానీ, ఎంత ఆవిడని అడిగే సాహసం వీళ్ళు చేయలేరు కదా! మీనాక్షి ఏం చేసింది అంటే, ఏదైతే సీతామాత తన యొక్క శాపం గురించి చెప్పిందో, తన తల్లిదండ్రులు తరతరాలుగా వచ్చిన శాపం గురించి, ఇంక మీనాక్షి మనసు వికలమైపోయింది. ఎందుకు అంటే, ఏంటి మా నాన్న చెప్పిన మాటలు ఎందుకు నాకు అర్థవంతంగా అనిపించాయి నా చిన్న వయసులో. చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి కళ్ళ ముందు అలా కదలాడతాయన్నమాట మీనాక్షికి. నేను ఒక శాపగ్రస్తుని వారసురాలినా అని బాధపడుతదండి. అంతే కాకుండా ఒకానొక దుర్మార్గుడు వంశానికి చెందిన ఆడపిల్లనా నేను అని తెలుసుకొని చాలా బాధ కలుగుతుందన్నమాట. కొంతమంది మహారాజులు నిజంగా శాపగ్రస్తుల పట్ల కూడా దయతో ఉంటారని అప్పుడే మీనాక్షికి తెలిసొస్తుందండి. ఎందుకు అంటే జనక మహారాజు కుటుంబం దాతృత్వం వల్లనే కదా! వీళ్ళు ఈరోజు ఈ విధంగా ఉండగలిగారు మరి. వారే లేకపోతే వీళ్ళ కుటుంబానికి ఏమయ్యేదంటారండి? అవన్నీ తలుచుకుని మీనాక్షి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటది. కళ్ళు బాగా ఉబ్బిపోతాయండి. ఏడవటం వల్ల కంట నుంచి నీరు కారిపోతాయి. కొన్ని గంటల తర్వాత సోమ మందురాయటానికి మీనాక్షి దగ్గరకొస్తుందండి. మీనాక్షి దుఃఖాన్ని దాయాలని ప్రయత్నం చేస్తుంది గానీ, తన మొహం జూస్తే మాత్రం అంతా తెలిసిపోతుందనమాట. మీనాక్షి నీకు కాలు నొప్పిగా ఉందా అని అడుగుతుందండి. సోమ అడిగేటప్పటికి ఏం మాట్లాడదనమాట. ఎందుకు అంటే, మాతకి, మీనాక్షికి జరిగిన సంభాషణ ఏదైతే ఉందో, అది సోమ ఎంతవరకు విన్నదో మీనాక్షికి తెలియదు కదా! తను వచ్చి పక్కన నుంచుని వింటుంది గదా! తను తిరిగి చూసే వరకు అక్కడ సోమ ఉన్నదన్న విషయం కూడా మీనాక్షికి తెలీదనమాట. ఆహ్, హ్మ్. సరేలే అని ఇంక తను ఏం మాట్లాడకుండా అలాగే అవన్నీ తలుచుకుని అలా తల వంచుకొని కూర్చునుంటదండి. ఎందుకు అంటే వీళ్ళ కుటుంబం ఎంతో శాపగ్రస్తమైంది. వీళ్ళ పూర్వీకులు చేసిన దుశ్చర్య అంటే వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, మీనాక్షి కూడా బదులు చెల్లించవలసి వచ్చింది కదా! అన్న బాధే తన్ని కలిచివేస్తుందనమాట. అప్పుడు సోమ చెప్తుంది, "మీనాక్షి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? సీతామాత చెప్పిన దాని వల్ల నువ్వు ఈ విధంగా ఉన్నావా?" అని ఎంతో మృదువుగా అడుగుతుందండి. అప్పుడు సోమని అడుగుతుంది మీనాక్షి, "నువ్వంతా విన్నావా?" అని. "అవును నేను విన్నాను. ఎందుకు అంటే" అంతా కాదు కొంత విన్నాను. మాత ఏం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది. అది ముందు నువ్వు తెలుసుకో. ఎందుకు అంటే సీతామాత మీనాక్షికి ఇది చెప్పింది అంటే అక్కడ ఒక గొప్ప లక్ష్యం ఉందంటండి. ఎందుకు అంటే మీనాక్షికి ఈ శాపాన్ని ఒక గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పడం వల్ల కూడా కావచ్చు అంటున్నారు. ఎందుకంటే మీనాక్షి యొక్క పూర్వీకులు శాపానికి గురి కాకపోతే జనక మహారాజు యొక్క కుటుంబం వీళ్ళని ఆదరించేది కాదు కదా! అప్పుడు మీనాక్షి జనక మహారాజు సంరక్షణలోనే ఉండేది కాదు. అంతే కాదండి. మీనాక్షి వాళ్ళ తండ్రి ఈ శాపంతో జీవించకపోతే దుష్యంతుడు జనక మహారాజుని మీనాక్షిని చూసుకోమని
ఆ మహారాజుని అడిగి ఉండేవాడు కూడా కాదు కదా! ముఖ్యంగా అసల సీతామాత యొక్క సేవలో మీనాక్షి ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఆ శాపమే. ఎందుకంటే సీతామాతను సేవించటం కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకోటి ఉందంటారా అండి? ఆ మాటలు చెప్పేటప్పటికి మీనాక్షికి కళ్ళు తెరుచుకుంటదండి. అవును, నువ్వు చెప్పింది సరైందే. బాల్యం నుంచి కూడా మీనాక్షి కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి వింటూనే ఉండేదండి. అదేమిటో అనేది ఇప్పుడు అర్థమవుతుంది మీనాక్షికి. దాన్ని వివరించి మాత నాకు మంచి పనే చేసింది అనుకుంటుందండి. ఆ రహస్యాన్ని దాచి ఉంచినందుకు వాళ్ళ నాన్ననైతే తప్పు పడతలేదు కానీ, దీన్ని వివరించడం వల్ల ఆయన తన హుందాతనాన్ని పోగొట్టుకునేవాడేమో! అందుకే నాకు చెప్పలేదేమో నా తండ్రి అనుకుంటుందండి. ఎందుకు అంటే మీనాక్షి ఇప్పుడు సోమ ఏదైతే చెప్పిందో అదంతా విన్నాక ఇదంతా నా జీవితానికి మంచే జరిగింది. నా జీవితం గురించి మలుపు, ఎటువంటి మలుపుల గురించి కూడా నేను ఏ ఫిర్యాదు చేయను అనుకుంటున్నాను. ఈ పరివార కృత్యాలలో సేవ చేయడం అనేది నాకు ఎంతో గొప్ప ఆశీర్వచనమే అంటుందండి. అంతేకాక సీతామాతను సేవించడం అనేది ఎవరైనా కోరుకోగల గొప్ప బహుమతే కదా! ఆ బహుమతి ఎలా వస్తుంది? మరి ఆ శాపానికి గురి కాకపోతే నా జీవితంలో ఇది రాదు కదా! అంటుందండి. ఎందుకు అంటే మనమండి ఇప్పుడు సీతామాత మీనాక్షికి చెప్పిన మాటల్లో ఒక గొప్ప దైవ ప్రణాళిక దాగి ఉంది. ఆ శాపం లేకపోతే మరి సీతామాతని సేవించే అదృష్టం మీనాక్షికి లేదు. దేవుడిచ్చే కష్టం గూడా చివరికి మన ఎదుగుదలకే కారణమవుతుంది అని మీనాక్షి జీవితంలో జరిగిన ఈ సంఘటన ద్వారా ఒక గొప్ప సత్యాన్ని మనకి తెలియచేస్తుందండి. ఎందుకు అంటే మీనాక్షికి వచ్చే కష్టాలు లాంటివి మనకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలొస్తాయి. మీనాక్షి జీవితంలో శాపం వచ్చింది. వాళ్ళ తండ్రికి బాధొచ్చింది. పరిస్థితులు ఆమె చేతిలో ఏమీ లేవు కదా! గతం గతహ. ఆమె ఏమీ మార్చలేదు గతాన్ని. అలా అని భవిష్యత్తుని గూడా ఆమె ఏమీ చేయలేదు. వర్తమానంలోనే ఆమె జీవించాలి. మన జీవితంలో కూడానండి మనం కోరని ఎన్నో పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. కుటుంబంలో కానీ, ఆరోగ్యంలో కానీ, డబ్బుల్లో కానీ, సంబంధ బాంధవ్యాల్లో కానీ ఎన్నో కష్టాలొస్తాయండి. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చిందో మనకి అప్పుడైతే ఏది అర్థం కాదు. మీనాక్షి విషయంలో కూడా ఇదే అయింది కదా! మన జీవితంలో కూడా ఒక ఉద్యోగం పోవచ్చు. ఏదో ఒక మనిషి మన జీవితం నుంచి దూరం అవ్వచ్చు. మనం ఏదైనా ఒక ప్లాన్ వేస్తే అది ఫెయిల్ అవ్వచ్చు. కానీ అన్నీ మన యొక్క గొప్ప దారికి దారి చూపించే మలుపులే అని మనకి తెలుస్తుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి.